తూర్పు తీరంతోనే ఏపీ రాజకీయాలు ఎప్పుడు ముడిపడి ముందుకు సాగుతూ ఉంటాయి. అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విభజన ఏపీలో అయినా సెంటిమెంట్ అక్కడే ఉంది. అక్కడ నుంచే మెల్లగా మార్పు మొదలవుతుంది. వారి స్వరంలోనే తేడా వస్తే సర్దుకోవాల్సిందే. అయితే టీడీపీ కూటమి ఏపీలో కొలువు తీరి 2 ఏళ్లు మాత్రమే అయ్యింది. ఇంతలో కాపులు గర్జిస్తూ ఉన్నారు. దాంతో వారి విషయంలో ఏదో ఒకటి చేసే దగ్గరగా తీసుకొని ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మెల్లగా మొదలైన ఈ అసంతృప్తి స్వరం బిగ్గరగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి పెద్దల మీద ఉందని అంటున్నారు. కాపులకు రిజర్వేషన్లు అంటూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రిలో తొలిసారి సమావేశమైంది. కూటమి ప్రభుత్వం మీద రుసరుసలతో పాటు జనసేన మీద విసుర్లు విసిరింది. 2 ఏళ్ల క్రితం తాము గెలిపించిన కూటమి ప్రభుత్వం హామీలను అయితే నెరవేర్చలేదని కూడా సమితి నాయకులు విమర్శించారు. కాపు జాతి కోసం కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తొలి హెచ్చరిక అంటూ ఈ మీటింగ్ సాగింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే చర్చనీయాంశమైంది. తమంతా కలిసి 2024 ఎన్నికల్లో కరపత్రాలు కూడా ఇంటింటికి పంచి మరీ జగన్ ని ఓడించామని సమితి నాయకులు కూడా చెప్పారు. జగన్ తాను రిజర్వేషన్లు ఇవ్వలేను అని బహటంగానే చెప్పారు అని గుర్తు చేస్తూ ఉన్నారు. జగన్ ఓటమికి రాష్ట్ర వ్యాప్తంగా తాము పని కట్టుకొని మరీ తిరిగాము అని కాపు నాయకులు చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ జాతిని పట్టించుకోకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ అది కూడా రాజమండ్రిలోనే క్లారిటీగా మాట్లాడారు. తనను ఒక కులం ముచ్చులోని పడవేయవద్దు అని, తాను అందరి వాడునని చెప్పారు. తమ కులం కోసం చేసుకోవడంలో తప్పేమిటి అన్నది కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మాటగా ఉంది. కాపులకు అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించాలని, అలాగే వారికి తగిన న్యాయం చేయాలని, ఎన్నికల ముందు కూటమి పెద్దలు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని వారు గట్టిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశం జరగడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. మొదట సమావేశాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ఒక మార్గంగానే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇదే తీరున నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. ఆ మీదట మెల్లగా జనంలోకి వెళ్లి సభలు నిర్వహించాలి అని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే కాపులకు ఏ విధమైన న్యాయం జరగాలి అన్న దాని మీద అయితే ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్లు అయితే కుదిరే వ్యవహారం అయితే కాదు. మరి ఈబీసీలకు ఇచ్చే 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ఇచ్చే విధంగా పోరాటం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. అంతేకాదు నామినేటెడ్ పదవులతో పాటు రాజకీయంగా మరింత ప్రయారిటీ కోరుకుంటున్నారని అంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ప్రత్యేకించి కాపులకు కొనసాగించాలని కూడా డిమాండ్ గా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా కాపులలో మెల్లగా మొదలైన ఈ అసంతృప్తి స్వరం ఏ వైపులకు దారి తీస్తుందో అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.